హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ పోస్ట్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ కంపెనీ అయితే మనకు విడుదల చేసిందనమాట. జేఎస్డబ్ల్యూ స్టీల్కి సంబంధించిన కంపెనీ. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకు కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ అలాగే పర్మనెంట్ జాబ్స్. అంటే ఫస్ట్ కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది, తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకైతే పర్మనెంట్ అయితే చేస్తారు. జస్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ హైలైట్స్: స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అండ్ షేర్డ్ సర్వీసెస్ ఆపరేషన్స్ అండ్ ఫైనాన్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ప్రొఫిషియన్స్ ఇన్ ఎంఎస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ పవర్ బిఐ. వీటికి సంబంధించి మీకు ఏ ఒక్క కోర్సు తెలిసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏది స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు చెప్పే విధానం మీరు త్వరగా అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే ఫైనాన్స్కి సంబంధించి, అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. లేదా ప్రొఫిషియన్స్ ఇన్ ఎంఎస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ తెలిసి ఉంటే సరిపోతుంది. వీటిలలో ఏది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా సరిపోతుంది, లేదా ఎంఎస్ ఎక్సెల్ తెలిసినా సరిపోతుంది అనమాట. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మేనేజ్డ్ ఎగ్జిక్యూటివ్ క్యాలెండర్స్, కోఆర్డినేట్ షెడ్యూల్స్ అండ్ హ్యాండిల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాటినైతే హ్యాండిల్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఎక్సలెంట్ క్యాలెండర్స్, మేనేజ్ ఎగ్జిక్యూటివ్ క్యాలెండర్స్ అంటే వీటికి సంబంధించి ఏమైనా జాబ్ ప్రొఫైల్స్ ఇది కానీ, లేదా ఎంప్లాయీస్కి సంబంధించింది కానీ వాటిని కూడా మీరైతే హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మస్ట్ హ్యావ్ స్కిల్స్, ఇంకా ఉండాల్సిన స్కిల్స్: అడ్వాన్స్డ్ ఎక్సెల్ లేదా ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్, అలాగే డాష్ బోర్డు. అంటే చెప్పాను కదా, ఫస్ట్ ఎక్సెల్ తెలిసుంటే సరిపోతుంది, లేదా ఎంఎస్ ఎక్సెల్ తెలిసుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా గుడ్ టు హ్యావ్ స్కిల్స్, దాంతోపాటు ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్, టైం మేనేజ్మెంట్, ఎక్సెల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఎంఎస్ ఆఫీసు ప్రెజెంటేషన్, కోఆపరేటివ్ కమ్యూనికేషన్స్, క్యాలెండర్ మేనేజ్మెంట్. వీటిలలో కూడా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు టోటల్గా వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి పోస్ట్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏది ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై విత్ పొటెన్షియల్ స్కిల్స్ అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. రోల్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అంటే జాబ్ ప్రొఫైల్ అనమాట. కంపెనీకి సంబంధించి మీకు అంటే ఏ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు. ఇంకా కీ స్కిల్స్ ఆల్రెడీ చెప్పాను కదా, మెయిన్ ఏం లేదు ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఎంఎస్ ఎక్సెల్ తెలుసుంటే సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా కమ్యూనికేషన్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా సేమ్ అంతే. అంటే ఇవి వచ్చేసరికి మనకు టాకింగ్ పవర్ అనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇది రాయడంలో కానీ లేదా మాట్లాడడంలో కానీ, వీటిలలో ఏదైనా సరే మంచిగా ఉంటే సరిపోతుంది. ఇంకా దాంతోపాటు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. ఇంకా ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఎక్స్పెక్టేషనల్ ఆర్గనైజేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, అలాగే రీసెర్చ్, కాన్ఫిడెన్షియల్ అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించింది కానీ, లేదా మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ కానీ మీరైతే పర్సనల్గా ఉండాలి. ఇంకా మ్యాండేటరీ స్కిల్స్ అంటే ఖచ్చితంగా ఉండాల్సింది వచ్చేసరికి స్ట్రాంగ్ ప్రజెంటేషన్ స్కిల్స్ లైక్ మేకింగ్ హై ఇంపాక్ట్ ప్రజెంటేషన్స్ అంటే స్ట్రాంగ్ ప్రజెంటేషన్ మీరు వాళ్ళకు అంటే కంపెనీ వాళ్ళకి ఇచ్చే ప్రజెంటేషన్ అయితే మంచిగా ఉండాలన్నమాట. అది ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ప్రొఫిషియెంట్ ఎంఎస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ చెప్పాను కదా,
ఎంఎస్ ఎక్సెల్ అయితే బాగా తెలిసి ఉండాలి. పవర్ బిఐ, ఈమెయిల్ రైటింగ్ అంటే మెయిల్స్, ఇంకా ప్రజెంటేషన్ అని చెప్పాను కదా, ప్రజెంటేషన్ ఎలా అంటే మెయిల్స్ ద్వారా అయితే మీరైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. అంతేకాకుండా మనకు ఫ్రెషర్స్ అలా చెప్పాను కదా, ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. అయితే ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే మీకు శాలరీ అయితే మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే రిప్లై ఇస్తా. అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.